యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో పలు వార్డుల్లో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ పర్యటించారు. మున్సిపాలిటీలోని 9, 13, 20 వార్డుల్లో ఎమ్మెల్యే కలియ తిరిగారు. 9వ వార్డు సింగన్నగూడెం ఇంద్రమ్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ను ఆయన ప్రారంభించారు. అలాగే 13వ వార్డు తాతానగర్లో లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. 20వ వార్డులో పర్యటించి ప్రజల నుంచి పలు సమస్యలు తెలుసుకున్నారు. మా గుర్రాల సేను ఇక్కడ సరే ఇక్కడ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టిర్రు. ఇక్కడ తాతానగర్ ఏరియాల 13th వార్డుల లో వోల్టేజ్ సమస్య ఉండే పోయిన వారం పెట్టిర్రు. లో వోల్టేజ్ సమస్య పోయింది. సో చాలా సంతోషం. ఆయన వెంబడి పడ్డాడు. నేను చెప్పిన ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, అయిపోయింది. ఓకే. సో ఈరోజు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మరి ట్రాన్స్ఫార్మర్ మరి దానికి పూజ చేయడం జరిగింది. అట్లనే ఇక్కడికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు 20, 21 వార్డు ఇవన్నీ దొరుకుంటూ వస్తున్నాం. మరి అట్లే 13th వార్డులో కూడా కొన్ని రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ ఉన్నాయి. అట్లే ఆజాద్ రోడ్లో కూడా కొన్ని పనుల మీద చూసి వచ్చినాం. రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ ఇట్లాంటివన్నీ. సో భువనగిరిలో అభివృద్ధి అన్ని విధాలా మంచిగా జరుగుతుంది. హెచ్ఎండి నిధులు తీసుకొచ్చారు. వార్డుల తిరుగుతూ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఒక భువనగిరి మున్సిపాలిటీకే 9 కోట్ల రూపాయలతోటి 9 crores కదండి, 13 కోట్లు. ఓకే. మండలంది ఓకే 13 crores పెట్టి మొత్తం 56 కోట్లు 13 crores పెట్టి నిధులు తీసుకొచ్చినాం. 13 పాయింట్ చిల్లర. సో అన్ని నిధులు పెట్టి మరి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సో అంత అభివృద్ధి అంతా